హాయ్ పిల్లలు, వెల్కమ్ టు కిడ్డీ బాటీ. సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలి ఒకడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూటలు పెట్టి చెరువుకు తీసుకొని వెళ్ళేవాడు. బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి అందజేసేవాడు. ఆ గాడిద ఉన్నదానితో తృప్తి పడే రకం కాదు. గాడిద పని చేసి చేసి బాగా విసిగిపోయింది. బట్టల మూటలు మోయడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు గాడిద దేవుడిని ప్రార్థించి, ఓ దేవుడా, దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చేయి. ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ రామన్న నా చేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు. నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. గాడిద ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై, నాకు నువ్వు చేసే చాకిరీ గురించి తెలుసు. బరువైన మూటలు మోసే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని దేవుడు వరమిచ్చాడు. దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్ళి ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది. కుండలు మోసుకొని ఊరూరా సంతలకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది. గాడిద తిరిగి దేవుడిని ప్రార్థించింది. దేవుడా, కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను, కానీ చాకలి దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడా లేదు. దయచేసి నాకు ఇంకేదైనా పని ఇవ్వు అన్నది. రెండోసారి కూడా దేవుడు దాని వలన ఆలకించి ఒక చెప్పులు కుట్టేవాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఇక్కడ కూడా నాకు బాగోలేదు. నా చేత బరువులు మోయించి మోయించి నన్ను చంపేస్తాడు. నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు అని ఆలోచించింది గాడిద. గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించింది. కానీ ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధ దండగా, నీకసలు ఏ పనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడడం నేర్చుకో. అప్పుడు నీకు ఏ పని చేసినా విసుగు పుట్టదు అని గాడిదను గట్టిగా మందలించారు. విన్నారు కదా, మరి కథ బాగుంది కదా. మరలా మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.